ఈ వీడియోలో జేవికే కిట్కి సంబంధించి కొంతమంది విద్యార్థులకు షూ సైజు వివరాలను మనం ఆన్లైన్లో ఎంటర్ చేయలేదు. అంటే మన పాఠశాలలో 1వ తరగతిలో కొత్తగా చేరిన విద్యార్థులకు, అదేవిధంగా కొంతమంది పాత విద్యార్థులకు కూడా షూ సైజు వివరాలను ఆన్లైన్లో అప్డేట్ చేయలేదు. కాబట్టి వారికి జేవికే కిట్లో మనకి షూ సైజ్ వివరాలను అప్డేట్ చేయండి అని చెప్పి చూపిస్తుంది. కాబట్టి ఇప్పుడు ఈ వీడియోలో ఈ షూ సైజ్ వివరాలను ఆన్లైన్లో ఏ విధంగా ఈ అప్డేట్ చేయని విద్యార్థులకు ఏ విధంగా అప్డేట్ చేయాలనేది ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్గా చూద్దాం. దీనికి సంబంధించి ముందుగా studentinfo.ap.go.in వెబ్సైట్ ఓపెన్ చేయాలి. నెక్స్ట్ ఈ సైట్లోకి మనం చెడిన్ఫో యూజర్ నేమ్ పాస్వర్డ్తో లాగిన్ అయిపోవాలి. ఇలా లాగిన్ అయిపోయిన తర్వాత ఇక్కడ మనకి సర్వీసెస్లో స్టూడెంట్ షూ సైజ్ ఎంట్రీ అని చెప్పేసి ఇక్కడ కొత్తగా ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఈ ఆప్షన్ ద్వారా మనం ఏ విద్యార్థులకైతే షూ సైజ్ వివరాలను ఎంటర్ చేయలేదో కొత్త విద్యార్థులకు, పాత విద్యార్థులకు అందరికీ ఇక్కడ మనం ఈ షూ సైజ్ వివరాలను ఇప్పుడు ఆన్లైన్లో ఎంటర్ చేయవచ్చు. మనం ఈ లింక్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ విద్యార్థి యొక్క చైల్డ్ ఐడి అడుగుతుంది. ఇక్కడ చైల్డ్ ఐడి ఇచ్చేసేసి గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేస్తే ఆ విద్యార్థికి సంబంధించి వివరాలు వస్తాయి. ఇక్కడ షూ సైజ్ వద్ద ఇక్కడ ఆ విద్యార్థి యొక్క షూ సైజుని ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ విద్యార్థి యొక్క షూ సైజ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ ఓకే మీద క్లిక్ చేయాలి. అప్పుడు విద్యార్థి యొక్క షూ సైజ్ వివరాలు అప్డేట్ అవ్వటం సక్సెస్ అవుతుంది. కాకపోతే ఇక్కడ విద్యార్థి యొక్క షూ సైజ్ వివరాలు మనం అప్డేట్ చేసినా సరే జేవికే యాప్లో వెంటనే అప్డేట్ అనేది అవ్వటం లేదు. ఈ ఆప్షన్ అనేది ఈ రోజే ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా ఎంత టైం పడుతుంది అనేది మనం చెప్పలేం. దాదాపుగా ఈ రోజు అప్డేట్ చేస్తే రేపు అవ్వవచ్చు. కాబట్టి వెంటనే ఇన్స్టాంట్గా అయితే మాత్రం ఈ స్టూడెంట్ ఇన్ఫో సైట్లో అప్డేట్ చేయగానే వెంటనే జేవికే యాప్లో రిఫ్లెక్ట్ అనేది ప్రస్తుతం అయితే అవ్వట్లేదు. కాబట్టి మొత్తం మీద ఏ విద్యార్థులకైతే ఈ షూ సైజ్ వివరాలు ఆన్లైన్లో పెండింగ్ ఉన్నాయో ఆ విద్యార్థుల యొక్క షూ సైజ్ వివరాలన్నింటినీ మనం ఈ స్టూడెంట్ ఇన్ఫో సైట్లో సర్వీసెస్లో ఉన్న స్టూడెంట్ షూ సైజ్ ఎంట్రీ ద్వారా పాత విద్యార్థులకు, కొత్త విద్యార్థులకు అందరికీ మనం ఈ షూ సైజ్ వివరాలను ఆన్లైన్లో అప్డేట్ అనేది చేయవచ్చు.